సింపుల్ ప్రాసెస్లో చింతచిగురు చికెన్ తయారీ విధానం చూద్దాం. ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన గిన్నె తీసుకొని ఇందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg చికెన్తో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకు సరిపడా కొలతలు చెప్తున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగిన 1/2 kg చికెన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా పసుపు ఉప్పు బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకొని చికెన్ను ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ కసూరి మేతి వేసుకుంటున్నాను. కసూరి మేతి చికెన్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. వీలైతే స్కిప్ చేయకుండా తప్పకుండా వేసుకోండి. కారం 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా చికెన్ పీసెస్కి పట్టి ఆయిల్ కొంచెం ఫ్లోట్ అయ్యేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు 2 టమోటా తీసుకొని మిక్సీ జార్లో ముక్కలుగా కట్ చేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని చికెన్ కర్రీలో వేసుకోవాలి. టమోటాని ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ ఇలా టమోటా పేస్ట్ చేసుకోవటం వల్ల చికెన్ కర్రీ గ్రేవీ వస్తుంది. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టమాటా పేస్ట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు టమాటా పేస్ట్ బాగా కుక్ అయింది. ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతూ కనిపిస్తుంటుంది. ఇప్పుడు వాటర్ పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నాకు లైటింగ్ లేదు, అందుకే వీడియోలో మీకు ఈ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్ ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇదే ప్రాసెస్ని మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ చికెన్ కుక్ అయ్యింది. ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది. చికెన్ కుక్ అయ్యిందని మనకు తెలుసుకోవాలంటే ఇండికేషన్ ఏంటంటే ఆయిల్ ఇలా పైకి ఫ్లోట్ అవుతూ ఉండటమే. ఇక్కడ నేను 1/2 కప్ చింతచిగురు తీసుకున్నాను. ముందుగానే కాడలు తీసుకొని ఆకుల వరకు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చింతచిగురుని కర్రీలో వేసుకోవాలి. ఈ కర్రీ పుల్ల పుల్లగా స్పైసీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ధనియాల పొడిని మాత్రమే వేశాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చింతచిగురు సాఫ్ట్ అవుతుంది. చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ సీజన్లో ఎక్కువగా దొరికే చింతచిగురుతో ఇలా చింతచిగురు చికెన్ తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఈ కర్రీ నచ్చుతుంది.